హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశానండి. ఇదేనమాట బ్రేక్ఫాస్ట్. అంటే రెడీ చేసుకుంటూ ఉన్నానులేండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. జీరో ఆయిల్ బ్రేక్ఫాస్ట్ ఇవాళ అయితే. మీలో ఎంతమంది ఇలా ప్లాన్ చేసుకుంటారు? వీక్లీ కనీసం ట్వైస్ ఆర్ థ్రైస్ అన్న జీరో ఆయిల్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో అయితే టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిదన్నమాట. టేస్ట్ బాగుంటుంది అంటే మనకి నచ్చిన వేసుకున్నప్పుడేలేండి. వెజిటబుల్స్, ఫ్రూట్స్, మార్నింగ్ ఏదో ఒకటి జ్యూస్ అనమాట. సో నేనైతే ఇవాళ క్యారెట్, బీట్రూట్, కీరా కలిపి జ్యూస్ చేస్తున్నాను. 1 బాయిల్డ్ ఎగ్ అనమాట. అవేంటంటే మార్నింగ్ ఎండు ఖర్జూరాను, ఉసిరి ముక్కలు నానపెట్టిన వాటర్ తాగుతాను కదా, అవి మార్నింగ్ తినలేదు. సో అవి కూడా ఇప్పుడు ఈ జ్యూసు అండ్ ఎగ్తో పాటు తినేద్దామని చెప్పి ఉంచానమాట. ఎగ్ని రాగా తింటే బెటరు, బట్ నేనైతే అంత చెప్పగా తినలేను, అందుకని కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటాను. పిల్లలకు కూడా అంతే. సాల్ట్ని అవాయిడ్ చేసిన పెప్పర్ మాత్రం మంచిదేలేండి ఆరోగ్యానికి. బట్ ఆ పెప్పర్ టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే పక్కన సాల్ట్ ఉంటేనే కదా. సో బాయిల్డ్ ఎగ్ మీద కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసుకున్నాను. ఇంక ఇదైతే మిడ్ మార్నింగ్ స్నాక్ లాగా మా పాపకి, తనకు ఆన్లైన్ క్లాసులు అవుతూ ఉన్నాయి, ఇంట్లోనే ఉంటుంది. సో ఇంకా స్నాక్స్ కింద అయితే డ్రై ఫ్రూట్స్ ఇచ్చేసాను. మామూలు ఫ్రూట్స్ అవన్నీ అయిపోయాయి, ఈవినింగ్ తీసుకురావాలి. సో ఇంకా డ్రై ఫ్రూట్స్లో కూడా తను అన్నీ తినదు, కొన్నే తింటుంది. సో ఇంకా అవి మాత్రం ఇచ్చానమాట. మిల్క్ షేక్లో అయితే ఏది వేసినా కామ్గా తాగేస్తుంది, కానీ ఇలా డైరెక్ట్గా తినాలంటే తనకి అంజీరు, కిస్మిస్ ఇలాంటివి నచ్చవు అనమాట. సో అవి పక్కన పెట్టేసి రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ కొన్ని ఇచ్చేసి, ఇంకా నాకు రెగ్యులర్ వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ చేసుకుంటూ ఉన్నాను 1 by 1. ప్రతిరోజు ఇల్లు ఉడ్చడం ఎంత మస్ట్ అండ్ షుడ్డో, ఇల్లు తుడచడం కూడా అంత మస్ట్ అండ్ షుడ్ అనమాట నాకైతే. మా పిల్లలు పెద్ద అయిపోయారు, అంత ఏమి డస్ట్ ఉండదు. బట్ అయినా కానీ ఈ టైల్స్ మీద ఏంటంటే చిన్న చిన్న ముద్రలు కూడా చాలా క్లియర్గా కనిపించేస్తాయి. సో కంపల్సరీ వాటిని క్లీన్ చేసుకుంటూ ఉంటాను. డైలీ మాప్ పెడతాను, కానీ డైలీ ఫ్లోర్ క్లీనర్స్ అవి ఏం వేయనండి. ఒకరోజు జస్ట్ వాటర్తోనే పెట్టేస్తాను, ఒక్కొరోజు లెమన్ వాటర్ అనమాట, లెమన్ దానిలో పిండేసి పెట్టేస్తాను. అలాగే ఒక్కొక్క రోజు సాల్ట్, అట్లా మనం న్యాచురల్గా ఉండేవి ఫ్లోర్ క్లీనర్స్ యూస్ చేసుకుంటే బెటర్ అనమాట, కంపేర్ టు మనకి కెమికల్ బేస్డ్ కన్నా. సో మామూలుగా ఉండేవి కూడా ఉంటాయి, మనకి కెమికల్ బేస్డ్ ఫ్లోర్ క్లీనర్స్ ఉంటాయి కదా, లైజాల్, అవి కూడా యూస్ చేస్తాను. వారంలో 3 రోజులు ఆ లిక్విడ్తో క్లీన్ చేస్తే రిమైనింగ్ అయితే ఇలా లెమన్తో కానీ సాల్ట్తో కానీ అలా క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా శంకు పువ్వులు వచ్చాయి, సరే టీ పెట్టుకుందాం కదా అని చెప్పి అవైతే మరిగిస్తూ ఉన్నాను. ఈలోగా కొంచెం టమాటా కనిపించడం అంటే సగం చెక్క నేనే కట్ చేసుకున్నానులేండి. ఏంటంటే ఎండలో నేను విపరీతంగా తిరిగేస్తానంటే మా చిన్న పాపని పిక్ చేసుకోవడానికి, ఏమన్నా పనులున్నా ఇట్లా అంటే కంప్లీట్గా నేను బండి మీద తిరుగుతూనే ఉంటాను కదా. ఎంత ట్యాన్ అయిపోతున్నానంటే అసలు, అంటే నేను అంత బ్యూటీ కాన్షియస్, అంత మెయింటెనెన్స్ అది ఏముండదు, చాలా నార్మల్గానే ఉంటాను. బట్ అసలు ఈ ఎండలకి ఏంటంటే కంప్లీట్గా ట్యాన్ అయిపోతున్నాను అనమాట. సో అప్పుడప్పుడన్నా కొంచెం కేర్ తీసుకోకపోతే ఎలా అని చెప్పి ఇంకా పచ్చి టమాటా, జస్ట్ ఓన్లీ టమాటానే ఫేస్ మీద అంతా కొంచెం రబ్ చేసుకుంటూ ఉన్నాను. చాలా బాగా క్లీన్ అవుతుందండి. అంటే దీనిలో మనం కాఫీ పొడి, షుగరు ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఏమీ లేదు, జస్ట్ టమాటా. ఇది యాక్చువల్గా హైబ్రిడ్ది, నాటు టమాటా అయితే ఇంకా బాగా వస్తుంది పల్ప్ అది. సో దాన్ని కొంచెం అలా మ్యాష్ చేసినట్టు చేసి ఫేస్కి చక్కగా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. నేనే కాదు, నాలాగా చాలామందే ఉంటారు. అంటే ఇంటిని మాత్రం తలతల మెరిపించేసి ఇంట్లోని ప్రతి వస్తువును చక్కగా క్లీన్ చేసి పెట్టేస్తాం, కానీ పర్సనల్గా మనకి కొంచెం ఆ బ్యూటీ కేర్ దగ్గరకు వచ్చేసరికి ఏముందిలే అని లైట్ తీసుకుంటూ ఉంటాం కదా. బట్ అప్పుడప్పుడన్నా తీసుకుంటూ ఉండాలండి కేరు. దట్టు ఈ సమ్మర్లో అసలు ఇంత పొల్యూషన్లో తిరుగుతూ ఉన్నాం కదా, కనీసం అప్పుడప్పుడన్నా కొంచెం ఇలా నార్మల్గా ఇంట్లో ఉన్న వాటితో అన్నా కొంచెం ఆ కేర్ తీసుకుంటే కొంతన్నా స్కిన్ అది బాగుంటుంది అనిపించింది. సో ఇంక అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా అలా టమాటాతో చక్కగా ఫేస్ని అంతా క్లీన్ చేసుకుని ఇంకా బ్లూ టీ, అదేనండి శంకుపూల టీ అయితే తాగేసి ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా వంట చేయడానికి. ఎంత ఎండలుగా ఉంటున్నాయి అంటే బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం చాలా అవసరం కదా. సో అటొచ్చి ఇటొచ్చి వాటర్ అది తాగుతూ ఉన్నాను. పనిమాల గుర్తుపెట్టుకుని మరి ఎదురుగానే కనిపిస్తుంది కాబట్టి నాకు ఏ రూమ్లోకి వెళ్ళినా కుండ కనిపిస్తూ ఉంటుంది. దట్టు కుండలోని వాటర్ ఏంటంటే ఆ చల్లగా కొంచెం టేస్ట్ ఇంకొంచెం బాగా అనిపిస్తుంది కదా. సో ఇంకా తాగాలి అనిపిస్తుంది అనమాట. సో అట్లా అటు వెళ్ళి అలా వాటర్ తాగుతూ ఉన్నాను. ఇంక ఇవాళ లంచ్లోకి అయితే సింపుల్గా అయిపోయేలాగా ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ అన్నాను కదా అని చెప్పి దానిలో మనం రెగ్యులర్గా వేసే ఇవి ఉంటాయి కదా మసాలాలు, చిల్లీ సాసు, వెనిగరు, సోయా సాసు, టమాటో కెచప్ ఇలాంటివి ఏమీ వేయట్లేదండి.
అసలు మామూలుగానే ఎండాకాలం చాలా మైల్డ్గా తినాలన్నమాట ఫుడ్, మసాలా లేకుండా. దట్టు ఇలాంటి ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ తినకుండా ఉండటం చాలా ఉత్తమం. నేనైతే జస్ట్ వెనిగర్ వేస్తున్నాను, అది కూడా ఏంటంటే కొంచెం ఆ ట్యాంగినెస్ రావటం కోసం అంతే. ఇంకా రిమైనింగ్ అన్నీ మన అల్లం, వెల్లుల్లి, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అన్నీ హోమ్ మేడ్ అనమాట. సో వాటితో మాత్రమే చేస్తున్నాను. దట్టు వెజ్జెస్ చూసారు కదా, ఇన్ని వెజ్జెస్ వేసుకుంటున్నాను. పిల్లల్ని డైరెక్ట్గా తినమంటే అంత ఇష్టంగా తినరు కదా, బట్ ఫ్రైడ్ రైస్లో వేస్తే మాత్రం కామ్గా తినేస్తారు మా వాళ్ళు. దానిలో ఈ స్పైసెస్ అన్నీ వేసినా వేయకపోయినా, అంటే చిల్లీ సాసు, సోయా సాసు ఇవన్నీ వేసినా వేయకపోయినా కూడా మా పిల్లలు ఏమీ పేచి పెట్టరు, కామ్గా తినేస్తారు. ఎప్పుడు నేను చాలా తక్కువే వాడతాను అవి, ఈసారి కూడా అంతే అనమాట. ఎప్పుడు కొంచెం చిల్లీ సాస్ అన్నా వేస్తాను, కొంచెం ఆ ఫ్రైడ్ రైస్ అంటే ఆ ఫీల్ రావాలని. ఈసారి ఇంకా అది కూడా స్కిప్ చేశాను. స్కిప్ చేయడానికి కారణం ఏంటంటే ఇంట్లో లేదులేండి, వెనిగర్ ఒక్కటి ఉంది, ఇంకా అదే వేసేసాను. సోయా సాస్ అది అసలు ఎప్పుడు వేయను, ఆ కలర్ కొంచెం మారిపోతుంది అని చెప్పి. సో చక్కగా చూసారు కదా, క్యారెట్టు, అలాగే క్యాప్సికము, క్యాబేజు, ఆనియను, అలాగే ఎగ్ను కూడా స్క్రాంబుల్డ్ ఎగ్ చేసి వేసాను అనమాట. ఇన్ని వెజ్జెస్ వేసి ఇంత చక్కగా ఎగ్ వేసి యమ్మీగా వచ్చేసింది ఫ్రైడ్ రైస్ అయితే. ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే కూడా బాగుంటుంది, ఇంకా లేదు, జస్ట్ కొత్తిమీర అలా టచ్ ఇచ్చాను అనమాట అంతే. సో అలా అనమాట, పిల్లలకి ఇష్టమైంది చేసి పెడుతున్నట్టు ఉండాలి, అలాగే వాళ్ళకి కావాల్సినవన్నీ అందులో వేస్తూ కూడా ఉండాలి కదా. ఫ్రైడ్ రైస్ అంటే మా వాళ్ళు కామ్గా తినేస్తారు. అదే ఇప్పుడు నేను క్యారెట్ కర్రీనో, క్యాబేజ్ కర్రీనో అలా చేశాను అనుకోండి, పేచి పెట్టేస్తారు. బట్ అవన్నీ ఇందులో వేసాను కదా, కామ్గా తినేస్తారనమాట. లంచ్కి అయితే అంతేనండి, సింపుల్గా ఈ ఫ్రైడ్ రైస్ అయితే చేసాను. పెరుగది ఉంటుంది కదా, దాంతో మజ్జిగ చేసేస్తాను అనమాట. ఇంకా అలాగే మార్నింగ్ కీరా ఏంటంటే హాఫ్ వేసాను జ్యూస్లోకి, ఇంకా హాఫ్ ఉంది. సో ఆ హాఫ్ని ఇప్పుడు లంచ్లో కంప్లీట్ చేసేస్తాము. పెద్ద పెద్ద తీసుకొచ్చారనమాట మా వారు, సో అందుకని చెప్పి దాన్ని హాఫ్ ఏమో జ్యూస్లో ముగ్గురం కలిపి తాగేసాము, రిమైనింగ్ హాఫ్ మా ముగ్గురం కలిసి ఇప్పుడు లంచ్లో తినేస్తాము. ఇంకా సమ్మర్లో ఈ మెలన్ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్రూట్ ఏది తీసుకున్నా హెల్త్కి చాలా మంచిది కదా, కంప్లీట్గా వాటర్ బేసే ఉంటాయి కాబట్టి చాలా మంచిది, మనల్ని హైడ్రేట్గా ఉంచడానికి కూడా హెల్ప్ అవుతాయి. సో అందుకని చెప్పి కీరా కానీ, వాటర్ మెలన్ కానీ, కర్బూజా కానీ, అలాగే సన్ మెలన్ కానీ ఇలాంటివి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. సో అలా ఒక ఫ్రైడ్ రైస్ ముద్ద పెట్టేసుకొని ఇలా కీరా కొరుక్కుంది ఏంటంటే చక్కగా యమ్మీగా ఉందనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎండాకాలంలో మజ్జిగ అన్నం కంపల్సరీ తింటూ ఉండాలి. కంపేర్ టు పెరుగు కన్నా మజ్జిగ చాలా మంచిది. పెరుగు కూడా మంచిదే, బట్ మజ్జిగ ఇంకా మంచిదనమాట. మజ్జిగ అన్నంలో ఇదిగోండి ఇలా ఉల్లిపాయ పెట్టుకుని ఎంతమంది తింటారు, ఒంటికి ఎంత చలవ చేస్తుందంటే. కొంతమంది ఏంటంటే అది తినటం వల్ల నోరు అది స్మెల్ వస్తుందని చెప్పి ఇష్టపడరు. అలాంటప్పుడు ఏంటంటే ఉల్లిపాయని డైరెక్ట్గా కొరకకుండా చిన్న ముక్కలుగా చేసుకుని అన్నంలో పెట్టేసుకుని తిన్నారనుకోండి, అంత స్మెల్ అనిపించదు, అలాగే మనకి తింటున్న ఘాటు కూడా అనిపించదు, చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది, మన బాడీని కూడా చలవ చేస్తుంది అనమాట. మెయిన్గా ఒంటికి చాలా చల్లబరుస్తుంది ఒంటిని అయితే. డైలీ బేస్లో కాకపోయినా అప్పుడప్పుడన్నా తింటూ ఉండండి, చాలా చలవనమాట ఒంటికి. అసలు ఎండాకాలం వచ్చేస్తే ఇంకా మామిడి పళ్ళు వచ్చేస్తాయి. ఈ పెరుగన్నం మామిడి పండు అంటే ఇంకా అసలు అల్టిమేట్ కాంబినేషన్ కదా, అమృతం. నాకైతే అసలు ఫేవరెట్ ఫుడ్ లిస్ట్లో ఫస్ట్ ఉంటుంది పెరుగన్నం మామిడి పండు. సో అట్లా ఇంకా అంత పర్ఫెక్ట్గా తీయగా ఉన్న మామిడి పళ్ళు రావట్లేదు, వాటి కోసం వెయిటింగు. సో ఇంకా లంచ్ చేసాక ఇదివరకు అయితే వెంటనే వెళ్ళిపోయి బెడ్రూమ్లో అలా పడుకునేదాన్ని, బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక 4 అడుగులు వేద్దామని అనిపించి బయట వాకింగ్కి వచ్చానమాట. కొంచెం తినంగానే పడుకోకుండా ఒక 4 అడుగులు, దట్టు స్పీడ్గా నడవకూడదు, కొంచెం అలా మామూలుగా కొంచెం క్యాజువల్ వాక్ చేసినట్టు చేసి పడుకుంటే బెటరు. మధ్యాహ్నం న్యాప్ చాలామంది మంచిది కాదనుకుంటారు, కానీ మంచిదేనంటండి. బట్ ఏంటంటే తిన్నాక కాసేపు ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు కొంచెం అలా వాక్ చేసి పడుకుంటే బెస్ట్. అలాగే నిన్న వీడియో షేర్ చేశాను కదండి, యూట్యూబ్ ఇలా ఎందుకో డల్గా అనిపిస్తుంది, దానివల్ల నాకు పర్సనల్గా ప్రెషర్ ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది అని చెప్పి మన వాళ్ళందరూ అయితే నన్ను ఎంత బాగా మోటివేట్ చేస్తూ కమెంట్ చేశారంటే చాలా హ్యాపీగా అనిపించింది. తెలియకుండానే మనం చాలా విషయాల గురించి లో అయిపోతూ ఉంటాం కదా. నాకు వేరే ఏ విషయాలు లేవు, కానీ దీని గురించి ఎక్కువగా ఆలోచించేస్తున్నానేమో అనిపిస్తుంది. బట్ అలా మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్, ఆ కమెంట్లు, అలాగే నాకు ఇచ్చిన మంచి మోటివేషన్ చాలా బాగా అనిపించిందండి. ఎప్పుడు మీ సపోర్ట్ ఇలాగే చూపిస్తూ ఉండండి. పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ అన్కండిషనల్ లవ్. నేనెవరో మీకు డైరెక్ట్గా తెలియకపోయినా మీరు నా కోసం ఇచ్చే ఆ ఫీడ్బ్యాక్, ఆ మంచి మోటివేషను ఎంత సంతోషాన్ని ఇచ్చాయంటే చెప్పలేనమాట. చాలా సంతోషంగా అనిపించింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి.
ఇంకా వాక్ చేసి వచ్చేసి పాలైతే తోడు పెట్టేశాను. ఇంకా తోడు పెట్టేసి ఇంకా పడుకుందామని చెప్పి బెడ్రూమ్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. నాకు నిద్ర ఏంటంటే ఎంత త్వరగా పట్టిద్దో, ఏదన్నా సౌండ్ వస్తే అంత త్వరగా మెలకు వచ్చేస్తనమాట. సో పడుకునేటప్పుడు కంపల్సరీ రూమ్ అంతా డార్క్ చేసుకుని ఎటువంటి సౌండ్ రాకుండా వెలుతురు పడకుండా చక్కగా పెట్టుకుంటాను అనమాట. అలా అయితేనే నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నిద్ర అన్నది ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలిసిందే కదా. సో కంపల్సరీ పడుకునేటప్పుడు ఎలా ఉంటే మీకు ప్రశాంతంగా నిద్ర పడుతుందో ఆ ఎన్విరాన్మెంట్ని అంతా అలా సెట్ చేసుకుని పడుకోండి. పీస్ ఆఫ్ మైండ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది నిద్ర వల్లే వస్తుంది అనమాట. సఫిషియెంట్ నిద్ర ఉంటే అన్నిటి మీద ఫోకస్డ్గా ఉండగలం, మెయిన్గా హెల్తీగా హ్యాపీగా ఉండగలం. సో కాసేపు అలా న్యాప్ వేసి ఇంకా లేచాను. లేచి ఇలా అవగానే వెంటనే కిచెన్లోకి వచ్చేసి ఇదిగోండి స్ట్రాంగ్గా అల్లం టీ అయితే పెట్టేసుకుంటున్నాను. అంత బాగా నిద్రపోయాక లేచి ఇలా స్ట్రాంగ్గా టీ పెట్టుకుని తాగితే ఎంత రిఫ్రెష్గా అనిపిస్తుందో నాకైతే. ఎన్ని పనులున్నా మధ్యాహ్నం కాసేపు అలా న్యాప్ వేయటం, న్యాప్ వేసాక లేచి టీ తాగటం, ఇవి మాత్రం నా డైలీ రొటీన్లో పనులు అనమాట. అలాగే నాకు ఇష్టమైన పనులు కూడా. ఎవరన్నా ఉన్నారు అంటే అసలు నిద్ర కూడా రాదు. అలాగే టీ తాగాలి ఇవి కూడా అనిపించవు. ఎవరు లేరు నేను ఒక్కదాన్ని ఉన్నాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా న్యాప్ వేసేస్తాను. లేచాక ఇలా టీ కూడా తాగేస్తాను. మార్నింగ్ తాగే కాఫీలో మాత్రం షుగర్ వేసుకుంటాను. ఇంకా రిమైనింగ్ టీలో ఇక్కడ బెల్లం పౌడరే వాడతాను. ఈ ఆర్గానిక్ది మాత్రం ఎందుకో అసలు నాకు అస్సలు నచ్చట్లేదు. బట్ మొన్న ఇంకా ఆప్షన్ లేక తీసుకొచ్చాను. మామూలుగా అయితే విజేత బ్రాండ్ బెల్లం పౌడర్ ఉంటుంది, అది బాగుంటుంది. టీలో వేసుకున్న ఈవెన్ కాఫీలో వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకా అది మొన్న అవుట్ ఆఫ్ ద స్టాక్ ఉండడంతో ఈ ఆర్గానిక్ తేవాల్సి వచ్చింది. ఏంటో ఇది వేస్తే ఒక రకమైన వెగట వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. బట్ ఇంకా ఆప్షన్ లేక తీసుకొచ్చాను. ఇంకా మా పెద్దమ్మాయికి మాత్రం ఇదిగోండి మజ్జిగ ఇచ్చేస్తున్నాను. చిన్నవి తాగదనమాట. వీళ్ళకి పాలు ఏంటంటే ఒక్కసారే ఇస్తాను, మార్నింగే అనమాట. చిన్నప్పుడైతే 2 పూట్ల తాగేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇంకా పెద్ద అయిపోతున్నారు కాబట్టి సరిపోతుందిలే అని చెప్పి ఒక పూటే ఇస్తున్నాను. సో మార్నింగ్ మాత్రం పాలు తాగుతారు, ఈవినింగ్ జ్యూస్లు అవి అలా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మజ్జిగ కూడా ఎక్కువ ఇస్తూ ఉన్నాను. ఇంకా పెసరపప్పు నానబెట్టేస్తున్నాను స్నాక్స్ కోసం. ఇంకా చెక్కలు చేద్దామని చెప్పి చాలా నాళ్ళు అయిపోయింది చెక్కలు చేసి. సో దానికోసం ఫస్ట్ అదైతే నానబెట్టేసుకుంటున్నాను. మేమైతే మెత్తని చెక్కలు అంటాం వాటిని, అప్పటికప్పుడు చేసేవి. సో దానిలో పెసరపప్పు వేసి చేస్తుంది అనమాట అమ్మ. సో నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, చాలా బాగుంటాయి. మెయిన్గా మా వారికి పిల్లలకు కూడా బాగా ఇష్టం. సో పెసరపప్పు నానబెట్టేసుకున్నాను. ఇవేంటంటే మార్నింగ్ బియ్యం కడిగిన నీళ్లు వెంటనే పోసాను మొక్కలకి, కొంచెం ఫర్మెంట్ అయ్యాక పోస్తానమాట. మార్నింగ్ ఈవినింగ్ ఏమో నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా పోస్తాను, కొంచెం గ్యాప్ ఇచ్చి. ఈలోగా అది ఫర్మెంట్ అవుతాయి కదా మొక్కలకి, అలా పోస్తే ఇంకెక్కువగా పోషకాలు అన్నవి చేకూరుతాయని చెప్పి అన్నారు. సో అందుకని చెప్పి ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా బియ్యం పిండిలో ఉల్లిపాయలు,
అలాగే కరివేపాకు, కొత్తిమీర, నానబెట్టుకున్న పెసరపప్పు, పచ్చిమిర్చి, అల్లం గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా అది కొంచెం జీలకర్ర, అలాగే నువ్వులు కూడా వేసాను. చూసారా, టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది కదా. బట్ ఎండాకాలం నువ్వులు చాలా తక్కువ తీసుకుంటేనే బెటరు, ఎందుకంటే నువ్వులు ఒంటికి వేడి చేస్తాయి అన్నమాట. సో కొంచెం అలా వేసాను అంతే. ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇదిగోండి పిండి ముద్ద కలిపేసుకున్నాను. మామూలుగా అయితే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, అయితే కొంచెం ఇలా ప్యాన్ మీద ఫ్రై చేద్దామని చెప్పి చేస్తూ ఉన్నాను అనమాట. అలాగే కొన్ని డీప్ ఫ్రై కూడా చేశానులేండి, ఏదైనా వాటి టేస్టే, ఎప్పుడో కానీ చేయను కదా. సో అందుకని చెప్పి కొన్ని ఇలా కొన్ని డీప్ ఫ్రై చేశాను. సో రెండు ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి. ఇలాంటివి నాన్ స్టిక్ ప్యాన్ మీద కన్నా ఇలా ఐరన్ ప్యాన్ మీద చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి, కాలే విధానం కూడా చక్కగా ఒక మంచి క్రంచీనెస్ వస్తుంది. సో పెద్ద ప్యాన్ కాబట్టి 4 చేసేస్తున్నాను చిన్న చిన్న సైజులో. ఇది పిండి కలిపాక ఎక్కువసేపు ఉంచితే ఆయిల్ పీల్చిద్ది, కానీ వెంటనే చేసేస్తే ఆయిల్ కూడా పీల్చదు డీప్ ఫ్రై చేసుకున్నా కూడా. బట్ ఓకే, కొన్ని ఇలా చేద్దాం కొన్ని అలా చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. ఉల్లిపాయ వేస్తాం కాబట్టి పిండి నానే కొద్దీ ఎక్కువగా లూజ్ అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఆయిల్ అది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. చేసిన వెంటనే అంటే పిండి కలిపేసిన వెంటనే చేసేసుకుంటే మాత్రం చక్కగా ఆయిల్ పీల్చకుండా చాలా టేస్టీగా వస్తాయి. ఇంక ఇవాళ జ్యూస్కి అయితే ఇంట్లో ఫ్రూట్స్ అవి ఏం లేవు. సరే ఇంకా లెమన్ వాటరే కలిపేస్తున్నాను అనమాట. మళ్ళీ దాన్ని సెకండ్ టైం పిండొచ్చు, అది తీసే ఇది పెట్టు. ఇది పిండేశాక మళ్ళీ దీని మీద పెట్టి సెకండ్ టైం చేస్తే అప్పుడు వస్తుంది మిగిలిన జ్యూస్. ప్రెషర్ ఇవ్వాలి, నువ్వు ప్రెషర్ ఇవ్వట్లే. దట్టు ఇది కొంచెం లూజ్ అయ్యింది అక్కడ గ్రిప్. ఇప్పుడు ప్రెస్ చేయండి, జాగ్రత్త. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో కదా. పైన చక్కగా నువ్వులు అవి కనిపిస్తూ ఉండి చాలా టేస్టీగా ఉంటాయండి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు, మీకు కనిపిస్తూనే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్కి మాత్రం ఎమ్మీగా ఎంజాయ్ చేసేయచ్చు వీటిని. 40 years అనేసారా? ఆ కింద ఏంటిది అది? నైస్. మన మీ వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తే వెళ్ళాలి. నైస్. మరి స్వెటర్లు కాదు, స్వెటర్లు అవి ఎప్పుడు వస్తాయి? ఇంకా స్నాక్స్ అవి అయిపోయాక వెంటనే వంట పని అది కూడా మొదలు పెట్టేశాను. ఇంకా మా వారు రైస్ అది అయిపోతే అవి ఫ్రూట్స్ తీసుకురావడానికి బయటకు వెళ్ళారనమాట. సో వాళ్ళు వచ్చేలోగా మ్యాక్సిమం పని అంతా చేసేసుకుని కిచెన్ అంతా కూడా నీట్గా సర్దేసుకున్నాను. చూసారు కదా. ఇంకా ఫ్రూట్స్ అయితే పపాయాను గ్రేప్స్ తీసుకొచ్చారు. ఇంకా వాటన్నిటిని కూడా పెట్టేసుకున్నాను. కర్రీ అయితే క్యాప్సికమ్ కర్రీ చేశాను. పుట్నాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి పౌడర్ చేసి వేసాను. చాలా బాగుంది. మనం కాకరకాయ ఫ్రైలో వేసుకుంటాం కదా ఇది, అలాగే సేమ్ ఈ క్యాప్సికమ్ కర్రీలో కూడా వేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు కర్రీ. అయితే స్నాక్స్ కొంచెం హెవీ అయ్యాయి అనమాట, వెంటనే ఆకలి లేదన్నారు. అందుకని చెప్పి చాలా లేట్గా డిన్నర్ చేసాం నిన్నైతే. మామూలుగా అయితే 8 కల్లా తినేస్తాము, బట్ నిన్న 9 అయిపోయినట్టుంది. సో ఇంకా వంట అంతా అయిపోయాక కిచెన్ అంతా ఆల్మోస్ట్ క్లీన్ చేసుకున్నాను. ఇంకా డిన్నర్ వెంటనే వద్దన్నారు కదా, పనేమీ లేక మొత్తం అన్నీ సర్దేసుకున్నాను అనమాట. సో డిన్నర్కి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. పెరుగు కూడా ఇదిగో చూసారు కదా చక్కగా తోడుకుంది. అయితే అదేంటో మరి నేను ఎక్కువ నీళ్లు కలుపుతున్నానా, మా పాలైన ఎక్కువ నీళ్లు కలుపుతున్నాడా అర్థం కాలేదు. కానీ ఈ మధ్య పెరుగులో వాటర్ అయితే వచ్చేస్తుంది. ఇదివరకు అయితే గట్టిగా తోడుకునేది. మేబీ ఎండాకాలం కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది పెరుగుకి, మరి దానివల్ల ఏమో కానీ పెరుగులో మాత్రం కొంచెం వాటర్ వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ డే కోసం ఇదిగోండి ఎండు ఖర్జూర, ఉసిరి ముక్కలు అవి కూడా నానబెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా పనులన్నీ అయిపోయాయి, డిన్నర్ చేయడమే. ఇంకా అప్పటికి కూడా డిన్నర్ అవ్వలేదులేండి. సో ఇంకా ఇది కూడా నానబెట్టేస్తాను, మర్చిపోతానేమోనని చెప్పి. సో ఇదండి మార్నింగ్ నుంచి కంప్లీట్గా నైట్ వరకు మా డే ఇలా స్పెండ్ చేసాము. ఒక డేలో హెల్దీ ఫుడ్గా ఇవి తీసుకున్నాం అనమాట ఇవాళ. సో వాట్ వీ ఈట్ ఇన్ ఏ డే అనమాట.
సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.